సగం కాలిన ఆరు పెయింటింగ్ అలా గాలికి ఎగురుకుంటూ వెళ్ళి పూజ గదిలో దేవుడి దగ్గర పడిపోతుంది. రాత్రిపూట బాగా గాలి వీస్తూ దేవుడి గది తలుపులు కొట్టుకుంటూ ఉంటే అప్పుడు బాగి పూజ గది దగ్గరకు వెళ్ళి తలుపులు వేస్తూ అనుకోకుండా కాలిన పెయింటింగ్ని అక్కడ చూస్తుంది. ఇక ఆ తర్వాత బాగి పూజ గదిలోకి వెళ్ళి సగం కాలిన ఆరు పెయింటింగ్ని చేత్తో పట్టుకొని ఆ కళ్ళను అలా చూస్తూ ఉంటుంది. ఆరు కళ్ళను చూస్తున్నప్పుడు బాగీకి అవి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా ఎక్కడ చూసానా అని గుర్తు చేసుకుంటూ ఉండగా ఆరు బాగీకి గుర్తుకు వస్తుంది. ఆరు ప్రతిసారి కూడా తనని ముట్టుకోవద్దని చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా బాగీకి గుర్తుకు వచ్చి అనుమానం కలిగిస్తూ ఉంటాయి. వెంటనే బాగి ఆ సగం కాలిన పెయింటింగ్ని తీసుకొని ఆరు దగ్గరికి వెళ్తుంది. గుప్తా ఆరు ఇద్దరు కూడా ఆ టైంలో గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. బాగి ఆ పెయింటింగ్ని ఆరు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పి ఆరుతో అంటూ ఉంటే ఇక అప్పుడు ఆరుకి బాగి అలా ఎందుకు అడుగుతుందో తెలియక కళ్ళు మూసుకుంటుంది. ఒక్కసారి ఇప్పుడు కళ్ళు తెరవండి అని చెప్పి బాగి అనడంతో ఆరు కళ్ళు తెరుస్తుంది. ఇక ఆరు అలా కళ్ళు తెరిచిన తర్వాత బాగి ఆ పెయింటింగ్ని ఆరుని అలా చూస్తూ ఇక అవి ఆరువే అని కన్ఫర్మ్ చేసుకుని షాక్లో ఉండిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.